అబ్బే, ప్రభాస్ పెళ్లి గురించి కానే కాదు, సల్మాన్ ఖాన్ వంటి ఉద్దండులు ఉన్న ఈ దేశంలో మన ప్రభాస్ను తొందరపట్టడం అస్సలు కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ప్రభాస్ తదుపరి సినిమాల గురించే చర్చంతా. ఇప్పటి వరకు బాహుబలి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన మిగతా కీలక నటుల గురించి తెలుసుకుంటే, రానాబాబు హ్యాపీగా గాజీ సినిమా, ఆ తరువాత తేజ కాజల్తో మరో సినిమా, ఇలా చేసుకుంటూ పోతున్నాడు. అనుష్క కూడా యముడు 3 చేసింది. ఇప్పుడేమో భాగ్మతి సైన్ చేసింది. అలాగే రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి కీలక నటులు కూడా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. సత్యరాజ్ బ్రహ్మోత్సవంతో వస్తున్నాడు. కానీ ప్రభాస్ ఒక్కడే ఆ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి మరో సినిమా ఏదీ చేయట్లేదు. ధూమ్ 4లో అయినా కనిపిస్తాడేమో అని ఫ్యాన్స్ ఉత్సాహపడితే అదంతా వట్టి రూమర్ అని తేలిపోయింది. ఎందుకిలా ప్రభాస్? చక్కగా రాజమౌళిని అడిగి ఈ గ్యాప్లో హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చుగా. పోనీ బాహుబలి 2 షూటింగ్ అయిపోయాక పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా కమిట్ అయ్యాడా అంటే, ఒక్క స్టార్ డైరెక్టర్తో కూడా మనోడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయట్లేదు. రణ్రా చరణ్ దర్శకుడితో ఒక సినిమా అని అన్నారు, అంతే. ఏంటి బాసు ఈ లేటు? ఏదో ఒకటి సైన్ చేయవా? ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హక్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.